హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే ప్రాక్టీస్ తెలుగు జూన్ 16 రోజు జరిగిన 2026లో జరిగిన సెషన్ 2లోని తెలుగు క్వశ్చన్ చూద్దాము. పేపర్ 1 ఫస్ట్ ప్యాసేజ్ ఇక్కడ పంచతంత్ర కథల గురించి మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేక భాషల్లోకి మారిన కథలు, మర్యాద రామన్న కథలు, పంచతంత్ర కథలు, విక్రమార్క కథలు, పెద్దరాశి పెద్దమ్మ కథలు. మనకు దీంట్లో అనేక భాషల్లో మారిపోయిన కథలు వచ్చేసి మనకు ప్యాసేజ్ ప్రకారం ఏంటంటే పంచతంత్ర కథలు. నెక్స్ట్ ఈ వేదకాలంలో పంచతంత్ర కథలు ఆనవాళ్ళు దొరికాయి. ఏ వేదకాలంలో దొరికాయండి? మనకు ఋగ్వేదంలో. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పంచతంత్ర కథల గొప్పతనానికి సాక్ష్యం పురాతన కథలు కావడం, అనేక భాషల్లోకి మారడం, విష్ణు శర్మ రాయడం, ప్రజలను చదివింపజేసే లక్షణం. పంచతంత్ర కథల గొప్పతనానికి సాక్ష్యం ఏంటి అంటే ప్రజలకు చదివింపజేసే లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్ పంచతంత్ర కథలు కనబడే ప్రపంచ ప్రధాన భాషలు 8కి పైగా ఉన్నాయి, 11కి పైగా, 50కి పైగా, 200కి పైగా. సో మనకు ప్యాసేజ్లో ఏమి ఇచ్చాడండి? 50కి పైగా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఏంటి పద్యం వచ్చేసి అంటే ఇచ్చినదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులన్ మెచ్చినదే నేర్పు వాదకు వచ్చునదే కీడు సొమ్ము వసుధన సుమతి. ఇది సుమతి శతకంలోని పద్యం అండి. దీంట్లో వచ్చేసి మనకు 35 to 38 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పద్యంలో సుమతి అనే పదం ఆదిప్రాస, అంత్యప్రాస, మకుటం, ఎది ఏమంటామండి? మనం సుమతి అనే దీంట్లో మకుటం, లాస్ట్కు ఉండే వాటిని మనం మకుటం అని అంటాము. పలువురికి పంచిపెట్టాల్సింది మగతనం నేర్పు వాడు విద్య. ఏం పంచిపెట్టాలండి? మనం విద్య అనేది పంచిపెట్టాలి. నేర్పు అంటే జ్ఞానాన్ని పంచడం, యుద్ధంలో ప్రవేశించడం, నింద నుండి తప్పించుకోవడం, మంచి కవులు మెచ్చుకోవడం. మనకు దీంట్లో నేర్పు అంటే ఏంటండి? మంచి కవులు మెచ్చుకోవడం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నింద రావడం అనేది మేలు, కీడు, నేర్పు, మగతనం. ఏంటండి నింద రావడం అనేది? కీడు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్గులు పదానికి అర్థం ఏంటండి? ఒప్పు, కొట్లాట, ఇంద్రజాలం, తిట్లు. ఎగ్గులు అంటే మనకు తిట్లు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నవరసాలలో ఒకటి కానిది. సో క్వశ్చన్ క్లారిటీగా చూడండి. నవరసాలలో ఒకటి కానిది వచ్చేసి మనకి ఏంటండి? క్రోధం, వీరం, హాస్యం, భయనకరం, ఇవన్నీ వచ్చేసి మనకు నవరసాలలోవి. కానీ క్రోధం అనేది మనకు కాదు. సో క్రోధం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 41 పాదము పదానికి నానర్థము. సో కిరణము, తనువు, కొమ్మ, అలా. మనకు పాదము అంటే ఏంటండి? కిరణము. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యుగ్మం పదానికి అర్థం రాయి, వంతెన, జంట, చెమట. యుగ్మం పదానికి అర్థం వచ్చేసి మనకి ఏంటండి? జంట ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మేఘానికి పర్యాయ పదం కానిది. మళ్ళీ కానిది అడుగుతున్నాడు. సో మొగులు, జీమూతము, వారిదం వచ్చేసి అన్నీ కూడా మనకు మొగులకి పర్యాయ పదం. కానిది వచ్చేసి ఏంటండి? మనకు మారుతం. నెక్స్ట్ 44 క్వశ్చన్ రాజు పులిని చూసి అమ్మో అంటూ పరిగెత్తాడు. గీత గీసిన పదానికి అమ్మో అంటే ఏంటండి? మనకి ఇక్కడ అవ్యాయం. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. గీత గీసిన పదంలోని సమాసం. తల్లిదండ్రులు అనేటివి ఏంటండి? తల్లి తండ్రులు రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ద్వంద్వ సమాసం అనేది వస్తుంది. చాలా ఈజీగా ఉందండి క్వశ్చన్ పేపర్ వస్తే, కాకపోతే కొంచెం ప్రిపరేషన్ అవసరము. నెక్స్ట్ క్వశ్చన్ నీటిని సుమంత పదంలోని సంధి రూపము. నీటిని సుమంత, దీనికి మనము విడదీసి రాయమని అడగడం జరుగుతుంది. సో ఏమొస్తుందండి? మనకు నీటిని ప్లస్ ఈ సుమంత. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పూర్వస్వరం అంటే ఏమిటి? పూర్వస్వరం అంటే ఏంటండి? మనము ఇప్పుడు ఇక్కడ రాసినాం కదండి, మనము నీటిని ప్లస్ అని రాసినాం కండి. ఈ పదంలోని మనకు చివరి అచ్చు ఈ అని ఉంది కదండి. ఈ అచ్చుని మనము ఏమంటామంటే ఈ నీటిని ఈ అన్నప్పుడు ఈ అనేది వచ్చింది. సో మొదటి పదంలోని చివరి అచ్చుని మనము పూర్వస్వరం అంటారు. పరస్వరం అంటే తర్వాత ఈ సుమంత, దీన్ని వచ్చేసి మనము పరస్వరం అంటాము. ఇది వచ్చేసి మనకు పూర్వస్వరం. నెక్స్ట్ క్వశ్చన్ 48 పింగాలి వెంకయ్య త్రివర్ణ పథకాన్ని అందంగా రూపొందించాడు. వాక్యంలో కర్మను సూచించే పదం. పింగళి వెంకయ్య త్రివర్ణ పథకాన్ని అందంగా రూపొందించాడు. వాక్యంలో కర్మను సూచించే పదం. కర్మ అంటే ఏంటండి? మనకు కర్మ దేన్ని కర్త అంటే పింగళి వెంకయ్య, రూపొందించాడంటే క్రియ. మనకు కర్మ అంటుండు కానీ దేని కర్మ అంటే మనకు త్రివర్ణ పథకాన్ని. దీంట్లో మనకు ఎవరు ఏంటి అనే దాన్ని మనకు వస్తే అది వచ్చేసి ఏమవుతుందండి? కర్మ అవుతుంది. ఆ కర్మ ఇక్కడ ఏంటంటే త్రివర్ణ పథకం.
నెక్స్ట్ క్వశ్చన్, మన జెండా గీత రచయిత ఎవరు? మన జెండా అనే లెసన్ ఉంటుంది కదండి మనకు. రాయబ్రోలు సుబ్బారావు, సుద్దల హనుమంతు, శేషం లక్ష్మీనారాయణాచార్య, వేముగంటి నరసింహాచార్యులు. మన జెండా గీత రచయిత మనకు శేషం లక్ష్మీనారాయణాచార్య. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మనకు టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయితే వాళ్ళకు వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహబంధం కథ పంచతంత్రం పుస్తకంలోని ఈ భాగంలోనిది. ఇదేంటండి మనకు మిత్ర భేదమా మిత్ర లాభమా? మనకేందండి మిత్ర లాభం. నెక్స్ట్ క్వశ్చన్ 51, పోట్లపల్లి రామారావు రచన. సో మనకు మణిమాల, జయధ్వజయం, చుక్కలు, జీవన వేదం. మనకు దీనికి రైట్ వస్తే చేయండి చుక్కలు. నెక్స్ట్, ఏ కులం అనే చెరబండరాజు గేయం ఉన్న కవిత సంపుటి. జన్మ హక్కు అండి, చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ పోట్లపల్లి రామారావు ఈ మనకు చెరబండు రాజు గురించి చాలాసార్లు టెట్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. వారి యొక్క రచనలు, కథల సంపుటిలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కవి కంచర్ల గోపన్న. మనం ఇది రామదాసు సినిమా చూస్తే మనకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా అండి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కవి కంచర్ల గోపన్న, ఇంకొకనేమో మనకు రామదాసు. నెక్స్ట్ క్వశ్చన్, మాతలకు మాత సకల సంపత్మేత అనే భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి ఈజ్ నన్ అదర్ దెన్ మన గుర్రం జాషువా, అందరికీ తెలిసిన క్వశ్చన్. నెక్స్ట్, మన మెథడ్కి సంబంధించిన క్వశ్చన్స్. ఉపాధ్యాయుల వైయక్తికంగా లేదా సామూహికంగా విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించుటకు నిర్వహించేది. అంటే మనం ఉపాధ్యాయులు అనేది ఒక్కొక్కరిని కానీ సమూహకంగా కానీ మనము విద్యార్థుల యొక్క లోపాలను గుర్తించుటకు మనము వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ పెట్టాలి? ఎటువంటి ఎగ్జామ్ పెట్టాలండి? మనం లోప నిర్ధారణ నికష అనేది నివారణ అనేది కాదు, నివారిస్తలేం. ఫస్ట్ వాళ్ళకి తెలుసుకోవాలి కాబట్టి మనం ఎటువంటి ఎగ్జామ్ పెట్టాలండి? లోప నిర్ధారణ నికష. సంగ్రహణ కాదు, లోప కాదు. సో లోప నిర్ధారణ నికాష అంటే ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బోధన లక్ష్య సాధన సృజనాత్మక బోధనలకు ఉపాధ్యాయులకు సహకరించున్నది. ఏంటండి, మనం ఏదైనా పిల్లలకు ఇవాళ లెసన్ చెప్తున్నామంటే ఎంతో కొంత ప్రణాళిక అనేది ఉండాలి. వాళ్ళకి ఇలా చెప్పాలి, వీళ్ళ చెప్తే అర్థమవుతుంది. కాబట్టి మనకు ఒక ప్రణాళిక, ఒక టైం టేబుల్ ఉంటే మాత్రం మనం వాళ్ళకి ఈజీగా మాత్రం చెప్పొచ్చు. సో మనకు సహకరించేది ఏంటండి? ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రత్తగా ధ్వనులను విని వాటిని గుర్తించి అవి ఏ భాష ధ్వనులతో పోల్చుకొనగలిగేటువంటి ఒక ఉత్తమ ఏంటంటే ధ్వనుల గురించి ఉంటుంది. మరి పఠనన, శ్రవణన, లేఖన అంటే మనం వింటున్నాము అంటే అది ఉత్తమ శ్రవణ లక్షణం. ఏంటండి? ఉత్తమ శ్రవణ లక్షణం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి మానవుడయ్యాడు అను నానుడి ఏర్పడుటకు కారణమైంది. మనిషి మానవుడయ్యాడు అంటే మనకు దేని ద్వారా అండి? మనకు ఆకలిస్తే ఆకలిస్తుంది అనడం అనేది ఒక భాష ద్వారా మనం ఒక మానవుడయ్యాడు అనేది ఉంది. ప్రాణము, సంస్కృతి, ఆచారం కాదండి. ఆప్షన్ 4 భాష. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు విషయ నిర్మాణాత్మక మూల్యాంకనంలోని ఒక సాధనాన్ని గుర్తించండి. తెలుగు విషయ నిర్మాణాత్మక మూల్యాంకనంలోని ఒక సాధనాన్ని గుర్తించండి. నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటున్నాడండి. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి? ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం ఏం చేస్తామండి? ఎగ్జామ్ పెడతాం, చిన్న లఘు పరీక్ష లాంటిది పెడతాము. ప్రయోగశాల కృత్యము, మరి పట్టా నైపుణ్యము, ఉక్తలేఖనం, ఇవన్నీ స్లీప్ టెస్ట్ల లాగా వస్తాయి. కానీ లఘు పరీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనంలోని ఒక సాధనం. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, పాఠశాలలో విజ్ఞాన గవక్షాలు అని పేరు గలది. పాఠశాలలో విజ్ఞాన గావక్షాలు గల పేరు గలది. తరగతి గదులు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు, సమావేశ మందిరాలు. విజ్ఞాన గవక్షాలు అనేటి మనకు గ్రంథాలయాలు. బుక్స్ ఎక్కువగా ఉంటాయి, మనం ఎక్కువ జ్ఞానాన్ని మనము తెలుసుకోవచ్చు కాబట్టి గ్రంథాలయాలు వచ్చేసి మనకు విజ్ఞాన గావక్షాలని పేరు గలది. సో ఇవి వచ్చేసి మనకు 16 రోజు జూన్లో జరిగిన సెషన్ 2లో జరిగిన తెలుగు క్వశ్చన్స్ పేపర్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.